ఈరోజు మీకు అందరికీ అదే చెప్తున్నాను నాయనా. నేను ఆశించినది దేవుడు నాకు ఇస్తానని వాగ్దానం చేసినది ఎలా జరుగుటలేదు అనొద్దు. నీకు కావలసినవి సిద్ధపరుస్తుండొచ్చు, లేదా అవి సిద్ధంగా ఉన్నది పొందడానికి తగిన విధంగా నిన్ను రెడీ చేస్తూ ఉండొచ్చు. ఈ కీలకమైన విషయాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. ఆయన ఒక మాటలో చెప్పాలంటే ఆయన కన్నా నిన్ను ఎక్కువ ప్రేమించే వాళ్ళు ఈ లోకంలోనే లేరు. నీ తల్లి కూడా నిన్నంత ప్రేమించదు, నీ తండ్రి కూడా నిన్నంత ఈ వ్యక్తి నన్ను బాగా ప్రేమిస్తారని నువ్వు ఎవరి గురించి అనుకుంటున్నావో ఆ ఎలాంటి వ్యక్తి కూడా ఆయన కంటే ఎక్కువగా నిన్ను ప్రేమించడు. నిన్నంత ప్రేమిస్తాడు ఆయన. జోక్ కాదు, చచ్చిపోయాడు సోదరా నీ కోసం ఆయన. ఇంకంతమించి ఏం సాక్ష్యం కావాలి నీకు? మాటలు చెప్తారు, పెద్ద పెద్ద మాటలు, ఆపదలో ఒక్కడు ఉండడు. కానీ ఇక్కడ మాటలు కాదు, ఏకంగా నువ్వు ఇంకా పాపివై ఉండగానే, నువ్వు మళ్ళీ మంచోడు అయినప్పుడు కాదు, నువ్వు మంచిదానం అయినప్పుడు కాదు, నీవు నేను మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు యేసు మన కొరకు చనిపోయెను. గనుక ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు ప్రాణం కంటే ఎక్కువగా. సమాజం నిన్ను గౌరవించకపోవచ్చు, నీ ఫ్యామిలీ నిన్ను రెస్పెక్ట్ చేయకపోవచ్చు, నీ ఫ్రెండ్స్ నిన్ను పిచ్చోడు పిచ్చిది అనొచ్చు, కానీ దేవుడు నిన్ను ఎప్పుడు అలా చులకనగా చూడలేదు, చూడడు, చూడబోడు. నువ్వు ఆయనకి ప్రాణం, నువ్వు ఆయనకి ప్రాణం. నువ్వంటే ఆయనకి ఎంతో ఇష్టం. ఎంత ఇష్టం అంటే ఆ ఇష్టాన్ని బట్టే నిన్ను సృష్టించుకున్నాడు, ఒక బొమ్మను చేసినాడు, తయారు చేశాడు. ఆ ఇష్టాన్ని బట్టే ఆయనకి నీ మీద అంత ఇష్టం లేకపోతే, అంత మమత లేకపోతే నిన్ను చేయకపోవును. కానీ నిన్ను ఉనికిలోకి తెచ్చాడంటే ఎంత ప్రేమించాడు ఒక్కసారి ఊహించు. ప్రాణం ఇచ్చాడంటే ఎంత ప్రేమించాడు ఊహించు. మరి ఇన్ని చేసినోడు నువ్వు ఆశించినవి నీకు దక్కకుండా చేస్తాడా? అవి నీ క్షేమకరమైతే, అవి నీకు మేలుకరమైతే, అవి నీకు ఇబ్బంది కలిగించినవైతే, నిన్ను నాశనం చేయనివైతే, నీకు నష్టకరం కానివైతే తప్పకుండా వాటిని నీ అనుభవంలోకి తీసుకొస్తాడు నా తండ్రి. అది కూడా నువ్వు అడిగిన దానికంటే సమంగా కాదు, మించి కాదు, నువ్వు ఊహించలేనంత. నువ్వు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అధికమైన స్థాయిలో దేవుడు కార్యం చేస్తాడు. నమ్మితే రెండు చేతులు ఎత్తి విశ్వాసంతో స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి. మనం ముగింపులోకి వెళ్ళిపోదాం. సిద్ధపరచనిద్దామా దేవుణ్ణి, మనం తపన పడదామా? నీ కుటుంబ సభ్యుల మార్పు కోసం నువ్వు అడుగుతావు, ఓకే. దేవుడు కూడా ఆ పనికి పూనుకున్నాడు, అందుకు అనుగుణ్యంగా పావులు కదుపుతున్నాడు. ఒక సమయం వస్తుంది, వాళ్ళే వస్తారు లైన్లోకి. నువ్వు ఆందోళన పడ్డంత మాత్రాన రారుగా, నువ్వు జుట్టు పీక్కొని ఆలోచించినంత మాత్రాన రారుగా. దేవుడు చేస్తాడు. నీ వల్ల గాంధీ, నా వల్ల గాంధీ, నాయన వల్ల అవుతుంది. నాయన చేస్తాడు. అందుకే చిరునవ్వుతో చూస్తూ ఉంటామే మన పని. అప్పచెప్పేది అప్పచెబుతాం. ఇక ఆయన కాలం ఎప్పుడు వచ్చిద్దో, ఆయన సమయం ఎప్పుడు వచ్చిద్దో, ఆ సమయం వచ్చినప్పుడు మిడిసిపడే కెరటాలు చప్పగా అణిగిపోతాయి, వచ్చి ఆయన ముందు సాగిల పడతాయి. అది జరిగి తీరుద్ది. ఇది ఎలా జరిగిద్ది? ఇంత పెడద్రంగా, ఇంత నడవంతరంగా, ఇంత మిడిమేళంగా ఉన్నాడు, ఈడెట్ట లొంగుతాడని నీకు అనిపించింది. వాడి తాత కూడా లొంగుతాడు, ఏసై ముందుకు వచ్చి మోకాళ్ళు వేసి వంగుతాడు, అంతే. వాడు మారేదేంది? వాడి తాతయ్య కూడా మారి కూర్చోవాలి అక్కడ యేసునామాలో. ఆయన చేస్తాడు. మనం మామూలు వాళ్ళమా? మిడిమేళానికి నడమంతరానికి మారు పేరు మనం. ఇప్పుడు ఏం చేస్తున్నాం? మోకాళ్ళేసి హల్లెలూయా ప్రభువా అయ్యా అంటలా. వాళ్ళు కూడా వస్తారు, రెడీ చేస్తున్నాడు ఒక్కొక్కడిని, అంతే. దేవుడు కొలికి తెచ్చిందాక మనకేం ఆగదు తప్పని. ఇప్పుడు నీ వాక్యం చెప్పా కదా, అంతే నాన్నయ్య కరెక్ట్గా చెప్పావా, మరి అంత కాకపోతే ఏముంది, మరి అదే కదా అనిపిస్తుంది. ఇంటికి బాగానే ఈడెప్పుడు మారుతాడు, మళ్ళీ దిగులు స్టార్ట్ అయింది. వద్దు నాన్న, అవకాశం ఉంటే మళ్ళీ మళ్ళీ ఈ విషయాలు గుర్తు చేసుకోండి, ధైర్యం తెచ్చుకోండి, ఓకేనా? రెండు మాటలు. ప్రతిష్ఠించిన దేవుడు ఆ పొజిషన్కి తీసుకెళ్లేదానికి ముందు కొన్ని సంవత్సరాలు జోక్యం చేసుకొని దావీదును సిద్ధం చేసుకొని తీసుకెళ్ళి కూర్చోబెట్టినట్టు, యోసేపుకు దర్శనం ఇచ్చిన దేవుడు దాన్ని నెరవేర్చడానికి సేమ్ టైం తీసుకున్నాడు. 17 ఏళ్ల ప్రాయములో
అంతకంటే చిన్న వయసులో దర్శనం వచ్చింది యోసేపుకి. తన ఫ్యామిలీ మెంబర్స్, తన అన్నలు తన ముందు సాగిలపడ్డట్టు, సాష్టాంగపడ్డట్టు పాపం ఆ దర్శనం చెప్పి వాళ్ళకి ద్వేషానికి గురయ్యాడు. వాళ్ళందరూ పొలంలో ఉన్నప్పుడు మనోడిపై దర్శనం చెప్పాడు, అన్నయోయ్ నాకు ఒక కళ వచ్చిందేని. ఏం కలరా? దారా నీకు అదే పనిగా, పని పాటలేదుగా, తింటాం పండుకోవడం కళ్ళగంటాం దా. ఈ కళలు కనవాడు వచ్చుచున్నాడు, ఏదో కలగన్నాడంట, చెప్పురా. ఏం లేదన్నయ్య, మన పనులు ఉంటాయే, మన పొలంలో జొన్న చొప్ప పనులు ఉంటాయి కదా, ఆ పనులు ఒక చిన్న పన మధ్యలో నిలబడింది. 11 పనలు దాని ముందు సాష్టాంగ పడుతున్నాయి అన్నయ్య. మధ్యలో పని ఎవర్రా? నేను. సాష్టాంగపడ్డ పనులు. అరే పెద్ద చిన్న గౌరవం లేదా? అరే అన్నలవరా, ఏదన్నా తమ్ముడివి చిన్నోడివి నువ్వు మా కాలు మొక్కామంటే అర్థం ఉంటుంది, కానీ మేము నీ కాలు మొక్కడం ఈ మిడిమేళం ఏందిరా? అసలు దేవుడు ఇట్లాంటి చూపిస్తాడా? అసలు దేవుడు అట్ట చూపించడం ఏందిరా? ఏంది వీడి వ్యవహారం? ఏమన్నా అంటేనే పోయి మొత్తం నాన్నకు చెబుతున్నాడు, పొల్లు పోకుండా. నేనేమన్నది కావట్లేదురా. పోరా నువ్వు, నేను చూస్తుంటే తన్నాలనిపిస్తుంది పో. అన్నారో తన్ని పంపించారో తెలియదు, కానీ దర్శనం నిజం. దేవుడైతే చూపించింది కన్ఫామ్. యోసేపు కూడా ఆశ్చర్యమే, ఇంత పెడద్రపోళ్ళు వీళ్ళు నా కాలు మొక్కటం ఏం తండ్రి అని మొక్కుతారా నువ్వు అంటాడు యోసేపు. చివరికి ఎప్పుడో పసితనంలో ఇచ్చిన దర్శనాన్ని నెరవేర్చడం కోసం 17 ఏళ్ల ప్రాయములో దేవుడు జోక్యం చేసుకొని కరెక్ట్గా యోసేపు కూడా 30 ఏళ్ల ప్రాయం వచ్చేటప్పటికి దాన్ని నెరవేర్పు చూపించాడు దేవుడు. అంటే ఇప్పుడు మా విషయంలో కూడా మరో 15 ఏళ్ళు ఆగాలంటావు అని టెన్షన్ పడకండి. ఇంకో 15 ఏళ్ళు అయితే రాకడ కూడా వచ్చింది. అదిగా నేను చెబుతుంది. దావీదుకి యోసేపుకి అంత టైం తీసుకున్నాడు, నీకు నెరవేర్చేటప్పటికి దేవుడు ఆయా అవసరతను బట్టి, ఆయా పరిస్థితులను బట్టి వెంటనే ఆన్సర్ ఇవ్వచ్చు, లేదా కొంచెం సమయం తీసుకోవచ్చు, లేదా శ్రేష్టమైన దాన్ని రెడీ చేసి నీకు అందివ్వటానికి దేవుడు ఎదురు చూస్తుండొచ్చు. కానీ చివరికి నెరవేరిందా లేదా? యోసేపుకి ఇచ్చిన దర్శనం అది నెరవేరడానికి దాదాపు ఆయన కూడా 13 సంవత్సరాల కాలం తీసుకొని ఈ 13 ఏళ్లలో యోసేపును రెడీ చేశాడు. తండ్రి ప్రేమ, అన్నల గద్దింపు తప్ప ఏమీ తెలియని యోసేపుకి లోకమంతా తెలిసేటట్టు చేశాడు. ఒక బానిస బతుకు ఎలా ఉంటుందో, సంఖ్యలలో జీవితం ఎలా ఉంటుందో, చెరసాల జీవితం ఎలా ఉంటుందో, చెయ్యని నింద మీద పడితే దాని గాయం ఎలా ఉంటుందో అన్ని ప్రాక్టికల్గా అనుభవంలోనికి తీసుకొచ్చి యోసేపును విర్రగొట్టి నల్లగొట్టి దీనునిగా చేసి అతని హృదయం ఎంత సౌందర్యంగా మారిపోయిందంటే, కరువు కాలంలో యోసేపే అందరికీ ఐగుప్తులో ఫుడ్ పెట్టాడు. ఆ టైంలో తను తలుచుకుంటే పోతీఫెరో భార్యకి ఫుడ్ లేకుండా ఏమైనా చేసేవాడు. లేదు, తనను జైలు పాలు చేసిన శత్రువు కూడా అన్నం పెట్టినటువంటి ఘనుడుగా, ధన్యుడుగా యోసేపు నిలబడ్డాడు. 20 తులాల వెండికి తన్ను సంతలో పశువును అమ్మినట్టు అమ్మిన అన్నలకు కూడా కష్టకాలంలో, కరువు కాలంలో ఏమని మాట అన్నాడో తెలుసా? అన్నలారా భయపడకండి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదను. అన్నా నేను కష్టపడతా, అవసరమైతే మిమ్మల్ని మీ పిల్లలందరినీ నేను పోషిస్తానన్నా. నేను మాట తప్పనన్నా. నా కీడు కోసం మీరు ఇది యోచించారు, కానీ మనందరి మేలు కోసం దేవుడు దీన్ని జరిగించాడన్నా. మీరు నాకే అపకారం చేయలేదన్నా, బాధపడకండి అన్నాడు. మనమైతేనా సిగ్గులేదురా, ఏదన్నా నీళ్లు లేని బాయిలో దూకి సావండ్రా, ఏం మొహం పెట్టుకుని వచ్చారా దరిద్రులారా నా దగ్గరికి, నన్ను సంతలో పశువు నమ్మినట్టు అమ్ముతారా మీరు అని సైనికుని పిలిచి మొత్తాన్ని తీసుకెళ్ళి ఏదో ఒకటి చేయండి అనేవాడు. యోసేపు అలా వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి విందు చేసి వాళ్ళందరూ సాగిలు పడ్డారు. ఫస్ట్ తెలియక, వాళ్ళ తమ్ముడు అని తెలియక 17 ఏళ్ళు అప్పుడు అమ్ముకున్నారు. 34-35 ఏళ్ళు వచ్చినాయి. మీసాలు గడ్డాలు, మనిషి ఆహార్యం మారిపోయింది. ఐగుప్తు గెటప్పులో ఉన్నాడు. వీళ్ళేమో ధాన్యం కొనడానికి పోయారు, కరువు వచ్చి వాళ్ళ దేశంలో. ఐగుప్తులో ధాన్యం ఉంది యోసేపు వల్లే.
తమ్ముడు అని తెలియదు. ఆయన అమ్మేసాం, ఆడు ఎప్పుడు తెచ్చుంటాడులే అనుకున్నారు. అన్నలు అమ్మారు కానీ ఆయన చెయ్యి పట్టుకున్నాడు, బ్రతికించాడు, నిలబెట్టాడు. తీరా చూస్తే అన్నలో ఐగుప్తుని ఏలుచున్నవాడు వచ్చుచున్నాడు, సిద్ధంగా ఉండండి మీరు అని సైనికుడు వార్నింగ్ ఇచ్చాడు. అయ్యా అలాగే, మీరు ధాన్యాన్ని కొనడానికి వచ్చారా, వేగు చుట్టానికి వచ్చారా? లేదా ధాన్యం కోసం వచ్చాం. వస్తున్నాడు, జాగ్రత్తగా ఉండండి, ఆయన మామూలుడు కాదు అంటే చకా 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 వచ్చి ఎత్తైన ఆసనం మీద నిలబడ్డాడు. ఎవరు మీరు అన్నాడు. అయ్యా అని మొత్తం సాష్టాంగపడ్డారు. ఆ సాష్టాంగ పడేటప్పుడు వాళ్ళ ఫేసులు పోల్చుకున్నాడు, సంఖ్య చూశాడు, 10 మంది. 11వ వాడు బెన్యామీను, 7. వాడి ఇంటికాడ ఉంచినట్టున్నారు. 10 మంది వచ్చారు. పెద్దన్న రూబేను, షిమియోను, యోదా, నఫ్తాలి, గాదు, ఆషేరు, అందరిని పోల్చుకొని అన్నలు మా అన్నలే అని సంతోషపడి లోపల లోపల మదనపడి, ఎవరు మీరు? ఏలినవాడా, నీ దాసులమైన మేము కనానుకు చెందినవారం. అక్కడ కరువు వచ్చి ధాన్యం లేక ఐగుప్తులో ధాన్యం ఉందని తెలిసి ధాన్యం కొందామని వచ్చాం. ధాన్యం కోసం వచ్చినట్లేదే మీ ఫేసులు, మా దేశాన్ని వేగు చూచే గూఢచారులాగా ఉన్నారు మీరు, నిజం చెప్పండి అన్నాడు. అయ్యా నీ దాసులమైన మేము అట్టి వారం. మళ్ళీ సాష్టాంగం, మళ్ళీ సాగిలు పడ్డారు. అప్పుడు దేవుడు, యోసేపు ఇది ఎలాగో జరుగునంటివిగా, అదిగో నీ ముందు సాగిలు పడ్డవారు నీ అన్నలే సుమా. నీ అన్నలే. నేను నీకు ఇచ్చిన దర్శనం, చేసిన ప్రమాణం, ఇచ్చిన వాగ్దానం నెరవేరుతుంది. చూడు యోసేపు, చూడు చూడు. పోల్చు, మొత్తం ఏ ఫేసులు. నిజం చెప్పండి, ఎవరు మీరు? అయ్యా మా తండ్రి పేరు యాకోబు, మేము కనానుకు చెందిన వాళ్ళం, మేము మొత్తం 12 మందివి. ఒకడు ఇంటికాడు ఉన్నాడు, ఒకడు లేడు. ఏమయ్యాడు? లేడండి. ఎందుకు లేడు? ఎదురున్నాడు అతనే. తమరు సెలవిస్తే ధాన్యం కొనుక్కొని పోవటానికి వచ్చామండి అంటే హడావుడి చేస్తాడు. మీరు చదవండి, ఏడుపు నవ్వు 2 వస్తాయి. అది ఆ సన్నివేశాలు చదివితే నాకు చాలా ఇష్టం ఆ సన్నివేశాలు. చివరికి మీరు మీ తండ్రి అన్నారు కదా, మీ తండ్రి బ్రతికే ఉన్నాడా? ఆయన ఇంకా సజీవుడై ఉన్నాడు. మీ తమ్ముడు అన్నారు, అతడు క్షేమమేనా? వాడు చిన్నోడు ఇంటికాడు ఉన్నాడండి. ఉన్నాడా? ఉన్నాడు. లోపలికి వెళ్ళిపోయాడు. దేవుని కృతజ్ఞతలు చెప్పాడు. నా తండ్రిని, నా తమ్ముడిని ఇక చూస్తాను అనుకోలేదు. వాళ్ళని ఇంకా సజీవంగా కాపాడిన నా దేవా యెహోవా, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. మీరు తమ్ముడు అని చెప్పుచున్న వాడిని తీసుకొని రండి, అంతవరకు మీలో ఒకడిని ఇక్కడ ఉంచుతా అని ఒకడిని ఆపుకొని పంపిస్తాడు. వాళ్ళు పోతారు. 9 మంది వచ్చారు, ఇంకొకటి రా. ఐగుప్తుని ఏలుచున్నవాడు మీ తమ్ముడు ఉన్నాడు అన్నారు కదా, వాడిని తీసుకొని రండి, అప్పుడు వీడిని వదిలిపెడతానని మా సహోదరుని అక్కడ బంధించాడు. నాకు తెలుసురా, మీరు ఏ పని సవ్యంగా చేయరు. యోసేపును కాజేశారు, ఇప్పుడు తీసుకెళ్ళి వాడిని అప్పచెప్పారు. ఎవరు నాపేది? షిమియోనేగా. ఎవరు నాపుతాడు? యోసేపు లేడు, షిమియోను లేడు, వీడిని కూడా తీసుకెళ్ళాలంటున్నారు. తీసుకెళ్ళండిరా, మొత్తం పోండి. నేను ఆవేశంగా ఆయన లోపలికి పోయాడు. ఏమో ఒకడో, మనమేమో కావాలని వదిలిపెట్టామైందిరా. ఆయన అట్లా చేశాడు. మనమేం చేస్తాం? కొద్ది రోజుల తర్వాత తెచ్చిన ధాన్యం అయిపోయింది. ఎరా పిల్లా జల్లా ఉన్నారేం ధాన్యం తెచ్చే తేరా, వాడిని అక్కడే పెట్టారు,
మరి వాడిని తేవాలంటే మరి ఈయన తీసుకొని పోవాలి, లేకపోతే ఆయన చాలా టెంపర్గా ఉన్నాడు. సరే తీసుకెళ్ళండి రా, అందరూ తెచ్చాకంటే తీసుకెళ్ళండి. యోసేపు లేడు, షిమ్యోన్ లేడు, బెన్యామీను కూడా లేడు. నేను ఈ బాధను అనుభవించాలని ఆయన చిత్తంలో ఉంటే అలానే జరగని. నా దేవుడు నాకు తోడై ఉంటే నా బిడ్డల్ని నా యొద్దకు తెస్తాడు. పొండే వెళ్ళేటప్పుడు అబ్బాయిని తీసుకొని పోతూ మన దగ్గర ఉన్నటువంటి పండ్లలో శ్రేష్టమైనవి, ధాన్యంలో శ్రేష్టమైనవి, బాదం పప్పు, పిస్తాచాకాయలు ఇవన్నీ కూడా తీసుకెళ్ళి ఏలేవాడికి ఇవ్వండి అని వాళ్ళన్న ఏసావుకి ఇచ్చిన అనుభవాలు కదా, ఎదుటి బెండ్ చేయటానికి ఆ సలహాలు అన్నమాట. తీసుకెళ్ళి అతన్ని శాంతిపరచాలంటే నేర్పుతున్నాడు యాకోబన్న, నేర్చుకోవాలి మనం. ఒట్టి మాటలు కాదు, ముందు ఏదో ఒకటి ఇస్తే అవతలాడు ఆవేశపడ్డు, శాంతపడతాడు. దేవునికి మహిమ. ప్రిలారా, కొద్దిగా ఆగు నాన్న. తీసుకెళ్ళిన తర్వాత యోధా చెప్తాడు, వాగ్దానం ఇస్తాడు. ఒకవేళ బెన్యామీను కొరకు నేను పోటుపడుతున్నాను, బెన్యామీనికి ఒకవేళ ఏదన్నా హానైతే నేను చచ్చిపోతానా, నన్నును నా కలిగిన సమస్తాన్ని నువ్వేమైనా చేయొచ్చు, నేను పూటపడుతున్నా, నేను మధ్యవర్తిగా ఉంటున్నా, నేను ప్రమాణం చేస్తున్నా, వాడి ప్రాణానికి నా ప్రాణం అడ్డునాన్న, అవకాశం ఏమంటే సరిపోండి నన్ను పంపిస్తాడు. అప్పుడు ఆ రౌండ్లో యోసేపు తను బయలుపరుచుకుంటాడు. బెన్యామీను తీసుకొచ్చి నిలబెడతారు. రాహేలుకు పుట్టిన కొడుకులు ఇద్దరు, ఒకడు యోసేపు, ఒకడు బెన్యామీను. బెన్యామీను కానీ చనిపోయింది, మిగిలిన వాళ్ళు వేరే భార్యల పిల్లలు, తండ్రి ఒక్కడే, తల్లులు వేరు. అందుకని యోసేపు ప్రాణం బెన్యామీను మీద ఉంటుంది. బెన్యామీను చూడగానే ఏడుపాగదు. బెన్యామీనే అన్నను గుర్తుపట్టాడు, వీళ్ళే గుర్తుపట్టలే, ఆయన ఏం గుర్తుపడతాడు చిన్నోడు. నిలబడి ఉన్నాడు గంభీరంగా. మీ తమ్ముడని మీరు చెప్పిన వాడు ఇతడేనా? ఇతడేనండి. ఇంకొకడు అన్నారు, అతడు లేడులేండి. చిన్నవాడా, దా నా దేవుడు నిన్ను ఆశీర్వదించుగాక అని ఆయన దగ్గరికి తీసుకొని దుఃఖాన్ని అణుచుకోలేక లోపలికి పోయి ఎలుగెత్తి ఏడుస్తాడు. దేవుని వైపే చూసి ఎలుగెత్తి ఏడుస్తాడు. ఆయన ఏడుపు విని వీళ్ళు బిత్తరపోతారు, అంతఃపురంలో ఉన్నోళ్ళందరూ అదురుపోతారు. ఇంతవరకు ఎప్పుడు కళలాడుతూ చలాకీగా ఉండి అందరినీ కదిలిస్తూ, అందరినీ ప్రేమిస్తూ, ఆదరిస్తూ, ఎంతో ధైర్యంగా, ఎంతో నిమ్మళంగా ఉండే మన నాయకుడు ఇంతలా ఏడుస్తున్నాడండి. ఈయన గుండెల్లో ఏ బాధ ఉంది? నవ్వుతూ నవ్విస్తూ కళకళలాడుతూ ఉండే ఈయన గుండెలో ఏం విషాదం ఉంది? ఏ బాధను బట్టి ఇంత ఆక్రోశిస్తున్నాడు, ఇంత ప్రలాపిస్తున్నాడు అని వాళ్ళకి ఆశ్చర్యపోయి వాళ్ళు కూడా ఏడుస్తారు. ప్రేమ కలిగిన వాడు దుఃఖపడితే అదే హృదయాలు అలానే స్పందిస్తాయి, వాళ్ళు ఏడుస్తారు. అప్పుడు తట్టుకోలేక బయటకు వచ్చి నిలబడతాడు. నన్ను గుర్తుపట్టారా? చూస్తూ ఉంటారు, నేను విచిత్రంగా అడుగుతున్నాడు, గుర్తుపట్టారా? నేనన్నా యోసేపునే. మీ యోసేపునన్నా? రూబేనన్నా నన్ను గుర్తుపట్టలేదా? బాయిలోంచి బయటికి తీపిచ్చావు కన్నా. యోధా అన్న గుర్తుపట్టలేదా? నేనన్నా యోసేపునన్నా. వాళ్ళ పేర్లు చెప్పి మాట్లాడుతుంటే ఒక్కసారిగా స్థాణువులు అయిపోయేవాళ్ళు, భయపడి వెనక్కి వెళ్తారు. తమ్ముడా, నీకు చాలా అన్యాయం చేశాం, చాలా దుఃఖం కలిగించాం, నీ ప్రాణాన్ని లక్ష్య పెట్టమైతేమి, నిన్ను ప్రేమించమైతేమి, మాకన్నా దుర్మార్గులు లేరు నాయన. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మేము బాధపడతానే ఉన్నాం, దుఃఖపడతానే ఉన్నాం. మేము చేసిన పాపం మాకు గుర్తొచ్చి ఏనాడు మాకు మనశ్శాంతి లేదు. యోసేపు నాన్న బాగున్నాడా? నాన్న నన్ను ఎంతో ప్రేమిస్తాడన్న. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నాన్న మనశ్శాంతిగా ఉండడు, నేను కూడా లేనన్నా.
ప్రతిరోజు నాన్నని మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నా. ఏనాటికైనా నా దేవుడు నాకు ఇచ్చిన దర్శనాన్ని నెరవేర్చి మీ అందరినీ నాకు సమీపంగా తీసుకొస్తాడన్న ఒక ఆశతో, నిరీక్షణతో బ్రతుకుతున్నా. ఈరోజు నా దేవుడు అన్నంత పని చేశాడు, వాగ్దానాన్ని నెరవేర్చాడు, ఆనేంటో నాకు రుజువు చేశాడన్నా. వెళ్ళండి అన్నా, ధాన్యం తీసుకుని వెళ్ళండి, కావాల్సినవి తీసుకుని వెళ్ళండి. నాన్నకి ఇష్టమైనవి కూడా రెడీ చేశాను. మీరు చెబితే నా నమ్మడు. అందుకని ఆయనకి ఇష్టమైనవి కొన్ని ఏర్పాటు చేశాను, అవి తీసుకుని వెళ్ళండి. చెప్పండి, నీ కుమారుడైన యోసేపు ఐగుప్తుని ఏలుతున్నాడని చెప్పండి. బానిసగా వెళ్ళిన యోసేపుని ఇశ్రాయేలు యాకోబు దేవుడు ఐగుప్తుకు ప్రధానిగా, అన్నిటిపైన అధికారిగా చేశాడని చెప్పండి. నాన్నను తీసుకొని రండి అన్న అంటే వెళ్ళి చెబితే యాకోబు ఆశ్చర్యపోతాడు. నేను ఇప్పుడే ఆ దుఃఖం నివారణ పొందుతున్నాను, మళ్ళీ నాకు ఎందుకురా గుర్తు చేస్తాను? వదిలేయమన్నాను కదరా, ఎందుకురా మళ్ళీ యోసేపు ప్రస్తావన తెస్తాను? లేదు నాన్న, బయట చూడు, ఆ రథాలు చూడు, అదిగో నీకు ఇష్టమైనవి కూడా పంపించాడు నాన్న. యోసేపుకు తెలుసు నీకేవి ఇష్టమో. యోసేపుని క్రూర మృగం తినలేదు నాన్న, ఐగుప్తుకు వెళ్ళాడు, అక్కడ రాజు అయ్యాడు నాన్న. ఫరో ఇంట సమస్తము ఆయనే నెరవేరుస్తున్నాడు. ఫరోకే ఫరో అయ్యాడు నాన్న. నేను రమ్మంటున్నాడు నాన్న. నమ్మనరా మీ మాటలో, నా దేవుడిని అడిగి తెలుసుకుంటాను అని వెళ్ళి దేవుని ముందు మోకాళ్ళని బలిపీఠం గట్టి అర్పణ అర్పించి, దేవా వీళ్ళు చెప్తున్నది ఏందయ్యా? నా పితరులకు వాగ్దానం చేసిన భూమి కనాను. ఐగుప్తులో యోసేపు ఉండటం ఏంది? అక్కడికి నన్ను రమ్మంటం ఏంది? నేను ఐగుప్తుకు వెళ్ళాలా? నీకు భిన్నంగా అడుగులేసి ఎన్నో నష్టాలు తెచ్చుకున్నాను. నువ్వు చెప్పవయ్యా, మాట్లాడవయ్యా, వెళ్తాను అంటే దైవస్వరం వినపడింది. యాకోబు, నీవు ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడవద్దు, నేను నీతో కూడా వస్తాను. నేను నీకు తోడై ఉన్నాను, నేను నీతో కూడా వస్తాను. యోసేపు వెళ్ళు, ఐగుప్తులో నీ కుమారుడైన యోసేపు నీ కన్నుల మీద తన చేతులు ఉంచుతాడు, పో అంటే ఏం చెబుతున్నాడు తెలుసా? బతికే ఉన్నాడు, పోవాయా, నేను కాపాడాను, పో, క్షేమంగా ఉన్నాడు, పో, ఏలుతున్నాడు, పో. అతన్ని చూసినప్పుడు నీ కన్నీళ్ళు వస్తాయి, నీ కన్నీళ్ళు నీ యోసేపే తుడుస్తాడు, పో అంటే అప్పుడు బయలుదేరి వెళ్తే దాదాపు 20 సంవత్సరాల పైచిలుకు కాలం అయిపోయింది. అసలు ఇక లేడు అనుకున్న కొడుకు అదే వారిని సైతం నీ ముందుకు తీసుకొచ్చి ఇలానే నిలబెట్టే రోజు నువ్వు చూస్తావు. సమర్థుడు నా దేవుడు, నువ్వేది కోల్పో. నీ ఇంటి వస్తువులు లెక్క చూడగా ఏది పోయి ఉండదు. నీవు కలిగినవన్నీ నీకే భద్రంగా ఉంటాయి. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ కోసమైనా నీవు ఆశించినవి నీకు అందుబాటులో ఉండేటట్టు ఆయన చేస్తాడు. ఈ ఘట్టం అంతా నెరవేరడానికి, యోసేపుకు ఆ సుందర వ్యక్తిత్వం రావడానికి దేవుడు కొంచెం టైం తీసుకున్నాడు. ఆ టైంలో పరిస్థితుల్ని, మనుషుల్ని అన్నిటినీ సిద్ధపరిచి, ముఖ్యంగా యోసేపుని రెడీ చేసి, చివరికి అవన్నీ సమకూర్చి జరిగిస్తే అవి ఎన్నిసార్లు విన్నా, ఎన్నిసార్లు చెప్పుకున్నా, ఎన్నిసార్లు చదువుకున్నా దేవుని పట్ల కృతజ్ఞత, అది యోసేపుకి యాకోబు జరిగింది, నాకు కాదు కానీ అనిపించదు మనకి. అంత మంచి మనసున్న దేవుడు కదా నా దేవుడు, అంత ప్రేమ కలిగిన మనసున్న దేవుడు కదా నా దేవుడు. అంత మంచి దేవుడు నాకు తోడై ఉంటే నాకు భయం ఏంటి? యోసేపుకు దేవుడు ఏ దేవుడో, యాకోబుకు దేవుడు ఏ దేవుడో, నాడు షాలేము రాజుకు దేవుడు కూడా ఆ దేవుడే. ఈరోజు నీ దేవుడు కూడా ఆ దేవుడు. నా తమ్ముడా, నీ దేవుడు కూడా ఆ దేవుడే. భయపడద్దు, కృంగిపోవద్దు, విస్మయం వద్దద్దు. నువ్వు అడిగావు, కన్నీరు విడిచావు, వేదన పడ్డావు,
దిగులు పడ్డావు, ఎన్నోసార్లు దేవుని ముందు మొత్తుకున్నావు, అవన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. అవన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. ఒకటొకటిగా 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 నీకోసం సిద్ధపరుస్తున్నాడు ఆయన. దావీదును సిద్ధపరిచి రాజ్య సింహాసనం ఎక్కించినట్టు, యోసేపును సిద్ధపరిచి ఐగుప్తు ప్రధాని పీఠం ఎక్కించినట్టు నిన్ను సిద్ధపరుస్తున్నాడు. నీ కోసం సమస్తాన్ని రెడీ చేస్తున్నాడు. విశ్వాసముంచు, దేవుని కృతజ్ఞతలు చెప్పు. సియోనుకే నా ఓడ పయనం, ఆగదు ఏ చోట, సియోనుకే నా ఓడ పయనం, ఆగదు ఏ చోట, సియోనుకే నా ఓడ పయనం, ఆగదు ఏ చోట, విశ్వాసముతోనే ఆరంభించితిని ఈ యాత్రను, విశ్వాసముతోనే ఆరంభించితిని ఈ యాత్రను, నే కోరిన ఆ దేవుకే నడిపించును నా యేసయ్యా, నే కోరిన ఆ దేవుకే నడిపించును నా యేసయ్యా, నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది, నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది, కొనసాగించే యేసు నాకు తోడుండగా, కొనసాగించే యేసు నాకు తోడుండగా, తుఫానులైనా పెనుగాలులైనా, తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను, నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది, నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది. ఇప్పుడు చెప్పు, ఇంకేమన్నా భయం ఉందా నీకు? ఇంకేమన్నా డౌట్ ఉందా? ఏమంటావు చెప్పు. ఇప్పుడు నేను నా మనవులు నా తండ్రికి చెప్పాను, నా తండ్రి నన్ను నాకు అవసరమైన వాటిని సిద్ధపరుస్తున్నాడు. సిద్ధపాటు పూర్తయిన తర్వాత నేను అడిగినవన్నీ నాకు అందుబాటులోకి వచ్చేటట్టు నా తండ్రి చేస్తాడు. భూమి మీద నా అవసరాలకు నన్ను సిద్ధం చేయటం కాదు, సేవకు మాత్రమే సిద్ధం చేయటం కాదు, ఆయన మహిమ గల రెండవ రాకడలో నేను ఎత్తబడటానికి అవసరమైన విధంగా నన్ను సిద్ధం చేసుకుంటున్నాడు, నన్ను రెడీ చేసుకుంటున్నాడు, నాకు నేర్పుకుంటున్నాడు. రాకడకు నన్ను రెడీ చేస్తాడు, భూమి మీద సేవకి నన్ను రెడీ చేస్తాడు, అనేకులకు ఆశీర్వాద కారణంగా నేను ఉండునట్లు నాకు సిద్ధపరుస్తున్నాడు. తెలియక ఇన్నాళ్ళు నేను కృంగిపోయాను, ఇప్పుడు ఇక నేను అలాగ ఉండకూడదు. నా దేవుడు రెడీ చేస్తున్నాడు, ఆయనకి స్తోత్రం. విశ్వాసంతో ఆయన కొరకు ఎదురు చూస్తాను, ఆయన్ని మహింపరుస్తాను. నువ్వు ఏ బంధకాల్లో ఉన్న బిడ్డ ధైర్యం తెచ్చుకో, నా తండ్రి నీకు విడుదలను సిద్ధం చేస్తున్నాడు, నీకు పోషణను సిద్ధం చేస్తున్నాడు, బంధకాలను తొలగించేదానికి రెడీ చేస్తున్నాడు. అవతలి పరిస్థితుల్లో బ్యాలెన్స్ చేస్తున్నాడు, ఇటు నిన్ను బ్యాలెన్స్ చేస్తున్నాడు. దావీదును చేసినట్టు రెడీ చేయకుండా దావీదును ఎక్కిస్తే పోయేవాడు పెందలాడే, చరిత్ర ఉండేది కాదు. సిద్ధం చేసి ఎక్కించాడు,
సింహాసనం స్థిరపరచబడింది దావీదుకి. కృతజ్ఞతలు చెప్పండి. రెండు చేతి స్తోత్రం చెప్పండి.